వెల్కమ్ టు శ్రీకాంత్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 3D ఇమేజ్ జనరేటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. 3D ఇమేజ్ జనరేటింగ్ని ఒక ప్రాంప్ట్తో ఎలా మనం ఇమేజ్ జనరేట్ చేయాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే గైస్, ఇది మొబైల్లో చేయొచ్చు అండ్ ల్యాప్టాప్ పీసీలో కూడా చేయొచ్చు. నేను ల్యాప్టాప్లో చేసి చూపిస్తాను. సేమ్ ప్రాసెస్ గైస్, ల్యాప్టాప్లో కూడా మొబైల్లో కూడా సేమ్ ప్రాసెసే. వాటిని సింపుల్గా ఒక ప్రాంప్ట్తో మనం ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్స్ ఇమేజ్ జనరేటింగ్ గురించి అప్కమింగ్ వీడియోస్లో మీకు నెక్స్ట్ అప్డేట్స్ ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం గూగుల్ ఓపెన్ చేసి చూద్దాం. గూగుల్ ఆర్ క్రోమ్ దగ్గరికి వెళ్ళి జెమినీ ఏఐ అని టైప్ చేయండి. జెమినీ ఏఐ అని టైప్ చేయగానే సెర్చ్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్ గూగుల్ జెమినీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ మీకు ఇలా కనిపిస్తుంది. అయితే ఒకవేళ మీరు సైన్ ఇన్ అవ్వకపోతే దీన్ని సైన్ ఇన్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా నాకు ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎలా ఇమేజ్ జనరేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఈ జెమినీ ఏఐకి మన ఇమేజ్ అనేది పంపించాలి. అప్లోడ్ ఫైల్స్ ఉంది. ఒకవేళ మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ మీకు ఇష్టమైన ఇమేజ్ ఒకటి తీసుకోండి. నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే, నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. దీనికి ఇమేజ్ మనం ఇవ్వగానే దానికి ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి మనం. ఆ ప్రాంప్ట్ నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు చెక్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆ ప్రాంప్ట్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ఇలా ఇచ్చేసి ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేయండి. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్ట్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఇమేజ్ జనరేటింగ్ అనేది చేస్తుంది. అది కొద్ది సెకండ్స్ వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది మీకు చూపిస్తుంది. ఓకే గైస్, జనరేట్ చేసి ఇచ్చేసింది. చూడండి, చాలా చాలా బాగుంది ఇది. అండ్ ఒక 3D ఇమేజ్ ఇచ్చేసి వెనక ఒక ల్యాప్టాప్ ఆర్ పీసీలో మన ఇమేజ్ 3Dలో కూడా చూపిస్తుంది. చాలా బాగుంది ఇది. ఇలా కూడా మీ ఇమేజెస్ కూడా సింపుల్గా ఒక ప్రాంప్ట్తో మనం సింపుల్గా గూగుల్ జెమినీ ఏఐలో ఈ ఇమేజ్ జనరేషన్ 3D ఇమేజ్ జనరేషన్ చేయవచ్చు. అండ్ ప్రాంప్ట్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు చెక్ చేసి ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే గైస్, ఇలా సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి మనం ఇమేజ్ జనరేటింగ్ 3D ఇమేజ్ జనరేట్ చేయవచ్చు. ఈ ప్రాంప్ట్ మీకు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఆ ప్రాంప్ట్ కాపీ చేసి ఈ యొక్క గూగుల్ జెమినీ ఏఐలో తీసుకొచ్చి మీకు ఇష్టమైన ఒక ఇమేజ్ దాన్ని సెలెక్ట్ చేసి దాంట్లో ప్రాంప్ట్ పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా 5 or 10 సెకండ్స్లో మీకు ఆటోమేటిక్గా ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే గాయస్, ఇప్పటివరకు మీకు ఇది అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, మరొక వీడియోతో మరలా మనం కలుద్దాం. నెక్స్ట్ అప్డేట్స్ మీకు ఎప్పుడు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.